నమస్తేనండి. ఈరోజు మనం శాంతినికేతన్ క్యాంపస్ బి బ్లాక్ అండి. సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కోసం ఈ క్యాంపస్ ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడింది. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టంలో ఉంటుందండి. ఈ శాంతినికేతన్ బి బ్లాక్లో ఒక స్టూడెంట్ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని వెళ్ళటానికి ఉన్న టోటల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఆ క్యాంపస్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దామండి. ఫస్ట్ క్యాంపస్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. నెక్స్ట్ క్యాంపస్లో ఎంటర్ అవుతున్నామండి. ఇది ఆఫీస్ రూమ్ అండి. ఇక్కడ ప్రత్యేకంగా హాస్టల్ క్యాంపస్ ఏవో ఉంటారండి. నెక్స్ట్ ఇది రిసెప్షన్ అండి. క్యాంపస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అతనుండే ఆఫీస్ రూమ్ అండి. ఈ రూమ్లో ఏంటంటే ఏదైనా స్టూడెంట్స్తో మనం పర్సనల్గా ఏదైనా మాట్లాడాలన్నా, పేరెంట్స్ వచ్చినప్పుడు మనం పర్సనల్గా కూర్చొని స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ డిస్కస్ చేయాలన్నా, ఇంకా ఇతర విషయాలు ఏదన్నా స్టూడెంట్స్తో కానీ పేరెంట్స్తో కానీ మనం మాట్లాడాలంటే ఈ రూమ్లో జరుగుతుంది. ప్రతి క్యాంపస్లో ఆఫీస్ రూమ్లో మనకు ఒక సిస్టమ్ ఉంటుందండి. దీనిలో ఏంటంటే స్టూడెంట్స్కి సంబంధించిన ఫీజు విషయాలు కానీ, నెక్స్ట్ స్టూడెంట్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ వెంటనే పేరెంట్స్తో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఇంటర్కమ్ ఫోన్స్ అండి. స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ స్టూడెంట్స్తో మాట్లాడటానికి వాళ్ళు ఇన్కమింగ్ కాల్స్ చేయొచ్చండి. ఫోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి మనం అనౌన్స్ చేస్తామండి. టోటల్ క్యాంపస్లో ఏ హాస్టల్ రూమ్లో ఉన్నా కానీ వినిపిస్తుందండి. మనం అనౌన్స్ చేసినప్పుడు పలానా పేరెంట్స్ ఫోన్ చేశారమ్మా, మీ పేరెంట్స్ ఫోన్లో వెయిటింగ్లో ఉన్నారు, మీరు వచ్చి మాట్లాడాల్సిందిగా అని మనం అనౌన్స్ చేస్తాం. స్టూడెంట్ వచ్చి మాట్లాడటానికి అవకాశం ఉంటుందండి. మనం ఎవరైనా పేరెంట్స్ వస్తే ఇక్కడ వెయిట్ చేయిస్తాము. ఈ క్యాంపస్లో 6 స్టూడెంట్స్ కోసం మనం సపరేట్గా రూమ్ అలాట్ చేసామండి. మినిమం మనం ఒక 8 బెడ్స్ వరకు అలాట్ చేసాం. జ్వరము వాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి అవకాశం ఉంటుందండి. ఒక 8 స్టూడెంట్స్ అంటే మనం పర్ మంత్ ఒక్కొక్క స్టూడెంట్కి బెడ్ 6,000 to 7,000 ఫీజు కలెక్ట్ చేసిన 40,000 వరకు మనం ఇది హాస్టల్ లాస్ అవుతున్నాం. అయినా కానీ స్టూడెంట్స్ సేఫ్టీ దృష్ట్యా మనం ఇలా సిక్ రూమ్ అనేది అరేంజ్ చేసామండి. మనం స్టూడెంట్స్ కోసం సపరేట్గా 2 ఏవీ రూమ్స్ చేయడం జరిగిందండి. రూమ్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే స్టూడెంట్స్కి సండే టైంలో ఏదైనా మూవీస్ ప్లే చేయడానికి, మా డైరెక్టర్స్ ఏదైనా అకాడమిక్కి సంబంధించిన విషయాలు వాళ్ళకి ప్లే చేయడానికి మంచి అట్మాస్ఫియర్ అంటే ప్లెజెంట్గా ఉండి ప్లే చేయడానికి ఇది ఉపయోగిస్తామండి. మినీ థియేటర్ లాగా ఉంటుందండి. ఆల్రెడీ ఒకసారి మీరు చూడండి. సౌండ్ సిస్టమ్ కానీ, ఏసీలు, ఈ క్యాంపస్కి వచ్చి 2 ఏవీ రూములు ఉంటాయండి. అంటే ఆల్మోస్ట్ 2 మినీ థియేటర్ లాంటివి అన్నమాట. 2 ఉంటాయండి. ఇది ఒకటి. ఇంకొక ఏవీ రూమ్ ఉందండి. అది కూడా ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్లో మనం ఫస్ట్ ఒక ఏవీ రూమ్ చూసామండి. ఇది సెకండ్ ఏవీ రూమ్. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక థియేటర్ లాగే ఉంటుందండి. ఒకసారి ఈ ఏవీ రూమ్ కూడా చూద్దామండి. ఫస్ట్ ఏవీ రూమ్ ఇలా ఉంటుందండి. మనం స్టూడెంట్స్కి ఏదన్నా మూవీ కానీ ఇలాంటి చిన్న చిన్న లైట్స్ మధ్యలో పిల్లలు ఈ మూవీ చూస్తానికి కానీ, ఏదన్నా అకాడమిక్కి సంబంధించినవి కానీ, లేదా ఇంకోటి ఏమన్నా విషయాలు మనం ప్లే చేసేటప్పుడు ఇవి చూస్తానికి ఇలా చిన్న లైట్లు ఉంటాయండి. వాళ్ళు ఏమన్నా నోట్స్ రాసుకోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. స్క్రీన్ కూడా అలా నీట్గా కనిపిస్తుందండి. ఒకసారి ఆ స్క్రీన్ కూడా చూద్దామండి ఎలా కనపడుతుంది ఏంటి అనేది. ఈ ఏవీ రూమ్లో ఏసీలు ఉంటాయండి. ఆడియో సిస్టమ్ చాలా నీట్గా ఉంటుందండి. ఏవీ రూము మనం ఏదన్నా మూవీ ప్లే చేసేటప్పుడు ఇలా ఉంటుందండి. టోటల్గా అయితే ఏవీ రూమ్లో లైటింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలాంటి ఏవీ రూమ్స్ అండి మాస్టర్ మైండ్స్కి సంబంధించిన ప్రతి క్యాంపస్లో 2 నుంచి 3 ఏవీ రూమ్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం మా డైరెక్టర్స్ ముందుగానే ఆలోచించి హాల్ అట్మాస్ఫియర్లో మన స్టూడెంట్స్కి ఏదన్నా చక్కగా చూసి దాన్ని
చక్కగా అర్థం చేసుకుంటానికి. కొంచెం పెద్ద క్యాంపస్ అయితే 3వ ఏవీ రూమ్ కూడా ఉంటుందండి. ఈ క్యాంపస్ సంబంధించిన డైనింగ్ చూద్దామన్నాం కండి. ఇది డైనింగ్ అండి. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇక్కడ మనం వడ్డించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూర్చోవటానికి డైనింగ్ అండి, చాలా పెద్ద డైనింగ్. అట్ ఎ టైం కనీసం 200 నుండి 250 మంది వరకు కూర్చుని ప్రశాంతంగా ఫోన్ చేయడానికి కానీ, స్టడీ అవర్స్లో చదువుకోవటానికి కానీ ఉపయోగపడుతుందండి. స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్ అండి. డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటాయి. RO వాటర్ ఉంటుందండి. డ్రింకింగ్ వాటర్ కూడా కూల్ వాటర్ ఉంటుందండి. కూల్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. ఒక 3 ట్యాప్స్ వరకు కూల్ వాటర్ వస్తుందండి. రిమైనింగ్ ట్యాప్స్ అన్నీ నార్మల్ వాటర్ వస్తూ ఉంటుంది. స్టూడెంట్స్కి లంచ్ టైంలో కానీ, టిఫిన్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ వాటర్ అనేది ఇక్కడ వాళ్ళు పట్టుకుంటానికి అవకాశం ఉంటుందండి. డైనింగ్లో చూడండి, స్పీకర్స్ అనేవి ఉంటాయి. 8-9 స్పీకర్స్ వరకు ఉంటాయి. ఇవేంటంటే వీటి స్పెషల్ ఏంటంటే పిల్లలు లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ, మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటాం. అంటే ఏదన్నా సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాం. ఆ టైంలో స్టూడెంట్స్ ఏంటంటే సాంగ్స్ వింటూ చక్కగా భోజనం తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఈ క్యాంపస్లో ఉన్న ఇది ఒక ప్రత్యేకత అండి. డిన్నర్ టైంలో బయట నుండి ఏదన్నా పురుగులు కానీ అలాంటివి వస్తే ఫ్లాష్ డిన్నర్ టైంలో కానీ అలా ఆన్ చేసి పెడతాం. ఒకవేళ ఏదన్నా చిన్న దోమలు లాంటివి ఏమైనా వస్తే వాటిని కంట్రోల్ చేయడానికి అది యూజ్ చేస్తూ ఉంటామండి. ఇది స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ చేయడానికండి. ఇవేంటంటే స్టూడెంట్స్ ఎవరు పడితే వాళ్ళు చేసుకోవటానికి ఉండదండి. స్టూడెంట్స్ ప్రత్యేకంగా ఒక కార్డు ఇస్తాము. ఆ కార్డుని రీఛార్జ్ చేయించుకుని, అంటే మన మొబైల్కి ఎలా అయితే రీఛార్జ్ చేయించుకుంటామో అలాగా కార్డుని రీఛార్జ్ చేయించుకుని ఈ కార్డు ఇక్కడ పెట్టేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసుకుంటానికి ఈ ఫోన్స్ అండి. అంటే స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ ఇంటికి ఫోన్ చేసుకోవటానికి ఉండే ఫెసిలిటీ అండి. ఇది 4 ఫోన్స్ ఉన్నాయండి. ఈ ఫ్లోర్లో ఉన్న మెస్ హాల్ కానీ, ఆఫీస్ రూమ్ కానీ, సిక్ రూమ్లు కానీ, ఏవీ రూమ్ కానీ, అంటే మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయన్నీ మనం చూడటం జరిగిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏంటంటే క్లాస్ రూమ్స్ ఉంటాయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. టోటల్గా ఈ ఫ్లోర్ మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ సైడ్ నుంచి మనం క్లాస్ రూమ్స్ ఒకసారి చూద్దామండి. క్యాంపస్ ఇన్ఛార్జ్ కూర్చోవటానికి 2 క్యాంపస్ ఇన్ఛార్జీలు ఉంటారండి ఈ క్యాంపస్కి. ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ ఇక్కడ కూర్చుని క్లాసెస్లో అవన్నీ వాచ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక క్లాస్ రూమ్ అండి. ఇది నార్మల్ క్లాస్ రూము. ఈ క్యాంపస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వెంటిలేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి పొలాల నుంచి చల్లటి గాలి తోలుతూ ఉంటుంది. చూడండి, ఆ బ్యాక్ సైడ్ విండోస్ నుండి మనకు పొలాలు అవి కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొక క్లాస్ రూమ్ అండి. ఇది టోటల్గా ఏసీ క్లాస్ రూమ్ అండి. నెక్స్ట్ ఈ క్లాస్ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లాస్ చెప్తారండి. చూడండి, ఒక ప్రొజెక్టర్ ఉంది. ఇవేంటంటే ఈ బెంచ్ ఇక్కడ మనం ఎందుకు వేసామంటే ఫ్యాకల్టీ క్లాస్ చెప్పడానికి వస్తారండి. ఆ టైంలో ఏదన్నా ఒక 2 or 3 minutes ఏదైనా వాళ్ళకి టైం లీజర్ ఉంటే అక్కడ కూర్చోడానికి, ఏదైనా స్టూడెంట్స్తో డౌట్స్ క్లారిఫై చేయడానికి. ప్రతి క్లాస్ రూమ్ కండి వెంటిలేషన్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. CA ఫౌండేషన్ అడ్మిషన్స్ అనేది మనకి సమ్మర్లో స్టార్ట్ అవుతాయండి. మార్చ్ ఎండింగ్ నుండి అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయండి. మార్చ్ ఎండింగ్ నుండి అంటే మనకి సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months ఏంటంటే స్టూడెంట్స్కి మనం సమ్మర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్లాస్ రూమ్స్లో అనేది AC ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. అది కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. ఇలాగా మనకి AC క్లాస్ రూమ్స్ అనేది ఈ ఫ్లోర్లో మొత్తం టోటల్ క్లాసులు 7 ఉంటాయండి. సమ్మర్ వరకు అండి AC ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మాకు ప్రతి క్లాస్ రూమ్లో ఏముంటుందంటే అలా CC కెమెరాస్ ఉంటాయండి. క్లాస్లో ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా డిస్టర్బ్ చేయటం కానీ, కరెక్ట్గా క్లాస్ వినకపోవటం అలాంటివి ఏదన్నా ఉంటే అబ్జర్వ్ చేయడానికి ఆ CC కెమెరాస్ యూజ్ చేస్తూ ఉంటామండి. ఈ CC కెమెరాస్కి సంబంధించిన టోటల్ ఏంటంటే ఆఫీస్ రూమ్లో ఒక పర్సన్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటారండి. క్యాంపస్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 50 కెమెరాస్ వరకు ఉంటాయండి. ద్వారా ఏంటంటే మనం ప్రతి సెకండ్ ఎవరికో స్టాఫ్ కంపల్సరీగా ఉండి వాచ్ చేస్తూ ఉంటారండి. ఇది ఒక పెద్ద క్లాస్ రూమ్ అండి. చూడండి, 2 క్లాస్ రూమ్స్ ఎంత అయితే ఉంటాయో అంత కెపాసిటీతో ఇది ఉంటుందండి.
ఎందుకంటే ప్రతి మంత్కి మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్ అందరినీ ఒక 2-3 బ్యాచెస్ గ్యాదర్ చేసండి ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ లాంటిది కండక్ట్ చేస్తాం. ఎందుకంటే సిఏ లాంటి కోర్సులో చదివేటప్పుడు పిల్లలు అలాంటప్పుడు మనం ప్రతి మంత్ వాళ్ళకి సపరేట్గా మోటివేషన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ మోటివేషన్ క్లాసెస్ ఎవరితో కండక్ట్ చేస్తామంటే గంపా నాగేశ్వరరావు గారు, ఎండమూరి గారు, నెక్స్ట్ అన్వర్ గారు, గొప్ప మోటివేటర్స్ ఉన్నారండి. వాళ్ళతో ఈ మోటివేషన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి మంత్ ఒక 2-3 బ్యాచెస్ కలిపి ఒక సెషన్ అండి. ఈ సెషన్ ఎంత టైం ఉంటుందంటే 3 to 4 hours ఉంటుంది. మినిమం ఒక 200 మెంబర్స్తో ఒక 2-3 గంటలు మోటివేటర్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారండి. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ అండి, ఫైర్కి సంబంధించిందండి. ఏదన్నా క్యాంపస్లో ఏదన్నా ఇబ్బంది అయితే ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ కంపల్సరీగా ఉంటాయి ప్రతి క్యాంపస్కి. ప్రతి క్లాస్ రూమ్కి మనం ఇలా ఒక నోటీస్ బోర్డు అనేది ఉంటుందండి. ఇదేంటంటే సిఏకి సంబంధించిన అప్డేట్స్ ట్యాక్స్లో కానీ లేదా ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటుందండి. సిలబస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ లేదా స్టూడెంట్స్కి ఉపయోగపడే ఏమైనా కొన్ని నోటీసులు. క్లాస్ రూమ్స్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్ వాష్రూమ్స్ యూజ్ చేసుకుంటానికి ఉంటుందండి. ఆ సైడ్ ఇంకొక 24-25 వాష్రూమ్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే పిల్లలు వన్స్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంకా హాస్టల్ క్యాంపస్లోకి వెళ్ళారండి. టోటల్గా ఇవి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాష్రూమ్స్ అండి. హాస్టల్ అనేది సెకండ్ ఫ్లోర్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మనం రూమ్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దామండి. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం టోటల్గా హాస్టల్ ఉంటుందండి. ఫస్ట్ మనం సెకండ్ ఫ్లోర్ అనేది మనం ఎంటర్ అవుతున్నామండి. ఒకసారి హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దామండి. సెకండ్ ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్ మొత్తం హాస్టల్ రూమ్స్ ఉంటాయి. ఒకసారి మనం హాస్టల్ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. రూమ్ నెంబర్ 207 అండి. ఇది హాస్టల్లో ఏసీ రూమ్స్కి సంబంధించండి. ఇదండి 207A, 207B, C, D అలా డివిజన్ చేసి ఉంటాయండి. ఇది 207A అండి. 5 మెంబర్స్కి అండి. వాళ్ళు స్టూడెంట్స్ లగేజ్ పెట్టుకోవడానికి ఏసీ ఉంటుందండి. వీళ్ళకి యాంగర్ అండి బట్టలకి. నెక్స్ట్ 5 బెడ్స్ మీద ఒక 2 ఫ్యాన్స్ ఉన్నాయండి. వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక హాల్ అలాంటి హాస్టల్లో ఉండటానికి ఎవరు ఇష్టపడతలేదండి. అలాంటిగా సబ్ రూమ్స్ లాగా చిన్న రూమ్స్ లాగా అరేంజ్ చేయటం జరిగింది. ఇది ఒక ఏసీ రూమ్ అండి. 5 మెంబర్స్ ఉంటారు. ఇంకా కొన్ని రూమ్స్లో 3 బెడ్స్ ఉంటాయి, కొన్ని రూమ్స్లో 5 బెడ్స్ ఉంటాయి, కొన్ని రూమ్లో 4 బెడ్స్ ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి ఇంకొక సబ్ రూమ్ అండి, 207B. ఇది 207C అండి, 207D అండి. ఈ రూమ్ ఏంటంటే ఇంకా చిన్నదండి, 3 మెంబర్స్ వరకే ఉంటుంది. ఏసీ రూమ్స్ అనేది చక్కగా నీట్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లగేజ్ అది నీట్గా పెట్టుకోవడానికి కానీ లగేజ్కి 3 మెంబర్స్ కలిపి 2 ర్యాకుల వరకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా ఏంటంటే 3 మెంబర్స్కే కాబట్టి ఒక ర్యాకు అలా ప్రొవైడ్ చేస్తారండి కొన్ని చోట్ల. మనం ఏంటంటే పిల్లలంతా చక్కగా లగేజీ పట్టుకోవడానికి ఏదైనా బుక్స్ పెట్టుకోవటానికి కానీ ఉపయోగపడుతుందని స్టూడెంట్స్ కోసం 2 ర్యాకులు అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సార్ ఒక ప్రీమియం చేద్దాం. ఈ సెకండ్ ఫ్లోర్లో ఏసీ బెడ్స్ ఉన్న రూమ్స్ ఏంటంటే 3 ఉంటాయండి. 3 హాస్టల్ రూమ్స్ ఏసీ ఉంటుందండి. నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని రూమ్స్ చూద్దామండి. ప్రీమియం రూమ్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఈ హాస్టల్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రీమియం హాస్టల్ ఉంటుందండి, నార్మల్ హాస్టల్ ఉంటుంది, ఏసీ హాస్టల్ ఉంటుంది. ఏసీ హాస్టల్ రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏసీ హాస్టల్ రూమ్స్ చూసామండి. హాస్టల్ ప్రీమియం రూమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి లోపల మనం చూద్దాం. చక్కగా స్టూడెంట్స్ కూడా లగేజ్ సర్దుకోవడానికి మంచిగా ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నైట్ టైం పిల్లలు ఏదన్నా కూర్చొని చదువుకోవడానికి మధ్యలో చైర్స్ వేసుకుని కూర్చొని చదువుకోవడానికి కాస్త విశాలంగా రూము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. రూమ్లో ఇంకొకటి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే కాస్త స్పేస్ ఎక్కువ ఉంటుందండి. కాస్త పిల్లలు నైట్ టైం స్టడీ చైర్లు వేసుకొని చదువుకోవడానికి లేదా ఏదైనా సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకుంటే అందరూ ఒక చోట కూర్చోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. ఇంకా రిమైనింగ్ ప్రీమియం రూమ్స్ ఒకసారి అలా చూద్దామండి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ప్రీమియం రూమ్కి చక్కగా వెంటిలేషన్ అవడానికి విండోస్ ఉన్నాయండి. చక్కగా చల్లటి గాలి తోలుతుంది.
ప్రతి ప్రీమియం రూమ్ 4-5 రూమ్ సబ్ రూమ్గా ఉంటుందండి. దానిలో చక్కగా వెంటిలేషన్ అవడానికి విండోస్ అయితే ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక విండో ఉంది, పిల్లలు లగేజ్ సర్దుకోవడానికి ర్యాక్స్ అది అలాగ ఉన్నాయి. చూడండి బెడ్స్. ఈ స్టూడెంట్స్ మార్నింగ్ బ్రష్ చేసుకుంటానికి సింక్స్ అండి. అలాగే ప్రతి ఫ్లోర్లో ఈ ఫ్లోర్ వరకు ప్రీమియం రూమ్స్, ఏసీ రూమ్స్ మాత్రమే ఉంటాయండి. నార్మల్ రూమ్స్ అనేది టోటల్గా 3rd ఫ్లోర్లో ఉంటాయి. అవి ఒకసారి ఎలా ఉంటాయి అనేది మనం 3rd ఫ్లోర్కి వెళ్ళినప్పుడు చూద్దామండి. ప్రతి ఫ్లోర్లో కెమెరాస్ ఇలాగే ఉంటాయండి. 4 సైడ్ల నుండి కవర్ చేస్తూ కెమెరాస్ ఉంటాయి. నైట్ టైం పిల్లలకి ఏదన్నా డ్రింకింగ్ వాటర్, కూల్ వాటర్ కావాలన్నా, హాట్ వాటర్ కావాలన్నా ప్రతి ఫ్లోర్లో మనం ఇలాగ అరేంజ్ చేయడం జరుగుతుందండి. స్టూడెంట్స్ నైట్ టైం ఏదన్నా వాటర్ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. క్యారిడార్లు కూడా మనకి చాలా విశాలంగా ఉంటాయండి. ప్రతి ఫ్లోర్లో ఏ ఫ్లోర్కి సంబంధించి ఆ ఫ్లోర్లోనే బాత్రూమ్స్ ఉంటాయండి. అవి ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఫ్లోర్లో టాయిలెట్స్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ ఇలా ప్రతి ఫ్లోర్లో ఉంటాయండి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే క్లాస్ రూమ్కి సంబంధించి ఉంటాయి. 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్లో ఇలా ఉంటాయి. ప్రతి ఫ్లోర్లో కనీసం మనకి ఒక 20 to 25 వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఉంటాయండి. ఈ క్యాంపస్ ఈ వాష్రూమ్స్లో ఏంటంటే ఈ 2 ట్యాపుల ద్వారా మనకి హాట్ వాటర్ అనేది వస్తుందండి. ఓకేనా, స్టూడెంట్స్కి హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం మనం. కంపల్సరీగా హాట్ వాటర్ అనేది ఉంటుందండి. స్నానాలకు హాట్ వాటర్ అనేది ఉంటుంది. ఆ 2 ట్యాపుల ద్వారా మనకి మార్నింగ్ స్టూడెంట్స్ పట్టుకుని స్నానం చేయడానికి ఉంటుందండి. ఒకవేళ ఏదన్నా వెదర్ ఏదైనా కూల్గా ఉంది అలాంటి సందర్భంలో తప్ప రిమైనింగ్ డేస్లో హాట్ వాటర్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది 3rd ఫ్లోర్ స్టార్ట్ అవుతుందామండి. మనకి నార్మల్ హాస్టల్ రూమ్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. డివైడ్ చేయడం జరిగిందండి. కొంచెం చూడండి, ఇక్కడ 3 మెంబర్స్కి మాత్రమే ఇచ్చామండి. 3 మెంబర్స్కి ఒక ర్యాక్ ప్రొవైడ్ చేయడం లగేజ్ కోసం. ఈ సైడ్ ఒక 4 మెంబర్స్ ఉంటారు. ఇలా ప్రతి రూమ్లో ఈ నార్మల్ రూమ్లో అండి ఈ సైడు 3 ఇచ్చాం బెడ్స్, ఈ సైడ్ ఒక 4 ఇచ్చాం. యాక్చువల్గా ఏంటంటే ఇంకా బెడ్స్ మనం వేసుకునే ఆప్షన్ ఉందండి. కానీ స్టూడెంట్ అంత కంజెస్టెడ్గా ఉంటే బాగాదు. ఈ ఫ్లోర్లో నార్మల్ రూమ్స్ ఉంటాయండి. ఈ హాస్టల్లో ప్రీమియం రూమ్స్, ఏసీ రూమ్స్, నార్మల్ హాస్టల్ రూమ్స్ ఉంటాయండి. నెక్స్ట్ టోటల్గా క్యాంపస్ అనేది ఇలాగే ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ నుండి, గ్రౌండ్ ఫ్లోర్ నుండి మనకు ఇప్పుడు 3rd ఫ్లోర్ వరకు చూసాం. 4th, 5th కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. ఇంకొక విషయం అండి, ఈ క్యాంపస్కి మనం 24 hours కరెంట్ ఉంటుందండి. 99% కరెంట్ ఉంటుంది. ఏదన్నా సిచ్యువేషన్లో ఒక 1/2 hour కానీ, ఏదన్నా ఒక 1 hour కానీ కరెంట్ ఏదన్నా కట్ అయితే మనకి క్యాంపస్ మొత్తానికి జనరేటర్ అండి. ఈ జనరేటర్ ద్వారా మనం ప్రతి క్లాస్ రూమ్స్ కానీ, మెస్ హాల్ కానీ, హాస్టల్లో కానీ కరెంట్ అనేది మనకి. ఇది గ్రౌండ్. మనకి ఇక శాంతినికేతన్లో ఏబీసీ అని 3 బ్లాకులు ఉంటాయండి. 3 బ్లాకుల్లో స్టూడెంట్స్ ప్రతి బ్రేక్ టైంలో ఈ గ్రౌండ్లోకి రావడం జరుగుతుందండి. మన ముఖ్యంగా ఫౌండేషన్ స్టూడెంట్స్ కానీ, ఎంఈసీ స్టూడెంట్స్ కానీ, లేదా సిఏ ఇంటర్ ఫైనల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ గ్రౌండ్లో బ్రేక్ టైంలో వాళ్ళు గ్రౌండ్ యూజ్ చేసుకోవచ్చండి. గ్రౌండ్ లేదని మనం ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి జరిగితే అరేంజ్మెంట్స్ అనేది చేసుకుంటానికి ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి గ్రౌండ్ అనేది టోటల్గా ఎలా ఉందో ఒకసారి చూడండి. గ్రౌండ్లో ఏదన్నా మనం ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగితే దానికి సంబంధించిన డయాస్, ఎంట్రన్స్ గేట్లో సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మీరు చూసే ఏంటంటే శాంతినికేతన్కి సంబంధించిన ఏబీసీ 3 బ్లాక్స్ అండి. మీరు చూస్తుంది ఏబీసీ 3 బ్లాక్స్. అంటే బ్యాక్ సైడ్దేమో బి బ్లాక్ అండి, సెంటర్లో ఉన్నది ఏ బ్లాకు, ఫస్ట్లో కనిపించేది ఏంటంటే సి బ్లాక్ అండి. అంటే ఆర్డర్ ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఆర్డర్ని బట్టి ఆ నేమ్స్ అనేది పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నేను నుంచున్న ప్లేస్ ఏంటంటే ట్రాక్ అనమాట. స్టూడెంట్స్ డైలీ మార్నింగ్ టైంలో స్టూడెంట్స్ కానీ, ఎవరైనా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీ కానీ ఎవరైనా జస్ట్ అలా వాక్ చేయడానికి ఉంటుందండి. ట్రాక్ చుట్టూ ఉంటుందండి. ట్రాక్ అనేది చుట్టూ ఉంటుంది. ఇక్కడ టోటల్గా మన ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ సెక్యూరిటీని దాటే వెళ్ళాలండి. స్టూడెంట్ బయటికి పంపించాలంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉందండి. క్యాంపస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో ఆ క్యాంపస్ ఇన్ఛార్జ్
పాస్ ఇస్తాడండి స్టూడెంట్. ఇలా అవుటింగ్ రిజిస్టర్లో సంతకాలు అవి సంతకం పెట్టించుకున్న తర్వాత తను ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అనేది పేరెంట్స్ మనం ఎందుకు పంపించమన్నారు ఏంటి అనేది మనం నోట్ చేసుకుని పేరెంట్స్ కాల్స్ చేసి, ఒక క్యాంపస్ ఇన్ఛార్జ్ ఏంటంటే ఓకే తను పంపించొద్దు, పేరెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఒక అవుట్ పాస్ ఇస్తారండి. ఆ అవుట్ పాస్ తీసుకుని స్టూడెంట్ ఆఫీస్ నుండి తిన్నగా గేటుకు దగ్గరకు వస్తాడండి. ఇక్కడ సెక్యూరిటీకి అవుట్ పాస్ చూపిస్తేనే గేట్ తీస్తాడండి, లేకపోతే స్టూడెంట్ కంపల్సరీగా లోపలే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్ను బయటికి పంపించడం ఉండదండి. ఇది ఏ బ్లాక్కి సంబంధించిన ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ ఒకవేళ స్టూడెంట్ ఇక్కడ ఏదన్నా ఎంట్రీ పాస్ ఇవ్వకుండా లేదా బై మిస్టేక్ మిస్ అయినా బి బ్లాక్కి సంబంధించి ఇంకో ఎంట్రీ గేట్ ఉంటుందండి. ఆ గేట్ దగ్గర ఇంకో సెక్యూరిటీ ఉంటారు, అతను కంపల్సరీగా స్టూడెంట్ని ఆపేస్తారండి. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కూడా ఆ ఎంట్రీ గేట్ అనేది ఒక్కసారి చూద్దామండి. ఇదిగండి మనం బి బ్లాక్ ఎంట్రీ గేట్ సెక్యూరిటీని చూసాం కండి. ఇది ఏ బ్లాక్లో ఉండే ఎంట్రీ గేట్ అండి. కంపల్సరీగా బి బ్లాక్లో ఒక స్టూడెంట్ ఏదన్నా మిస్ అయినా ఏదన్నా ఒక అవుటింగ్ పాస్ ఇవ్వకుండా బయటకు వచ్చేసిన కంపల్సరీగా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారండి. ఈ 2 సెక్యూరిటీ సిస్టమ్స్ దాటుకుంటేనే కానీ స్టూడెంట్ అనేది కానీ ఎవరైనా స్టాఫ్ అయినా కానీ బయటికి వెళ్ళటానికి ఆస్కారం లేదండి. సెక్యూరిటీ అనేది బాయ్స్ విషయంలో కూడా కాస్త పగడబందీగా సెక్యూరిటీ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఈ బ్లాక్లోనే మనం పిల్లలు నైట్ స్టడీ అవర్స్ కానీ మన ముందుండే క్యారిడార్ని ఎలా యూజ్ చేసుకుంటాం అది ఒక చిన్న పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దామండి. స్టడీ అవర్స్ అండి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ చక్కగా స్టడీ చైర్స్ అనేది వేసుకుని ఇక్కడ స్టడీ అవర్స్ కూర్చొని చదువుకోవటానికి మంచిగా ఉంటుందండి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ టైంలోనే ఇలా ఉందంటే చక్కగా మంచి చల్లటి గాలి తోలుతూ ఉంటుంది. ఈ ప్లేస్లో మినిమం ఒక 200 మెంబర్స్ వరకు చక్కగా చైర్స్ వేసుకుని స్టడీ అవర్ కండక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందండి. మినిమం 200 మెంబర్స్ ఉంటారండి. చక్కగా నైట్ టైం ప్రశాంతంగా చల్లటి గాలి తోలుతూ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, చక్కగా చదువుకోవటానికి. ఇప్పుడు వరకు మనం బి బ్లాక్ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడిన కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ క్యాంపస్ బి బ్లాక్ ఏదైతే శాంతినికేతన్ బి బ్లాక్ మాస్టర్ మైండ్స్కి సంబంధించింది ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకుందామండి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదండి. థ్యాంక్ యూ అండి.